విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి ఈరోజు వసతపుర కాలనీలో ఈరోజు కాలనీ వాసులు మొత్తం ఈరోజు ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్కి ముందుకు వచ్చి అయితే ఈరోజు ధర్నా చేసి ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్ అయితే ఉందో కొంతమంది వ్యక్తులు ఆక్యుపై చేశారని చెప్పేసి ఈరోజు అయితే కాలనీ వాసులు అందరూ అయితే ముందుకు వచ్చి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే ధర్నా చేసే ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ కాలనీ వాసులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. చెప్పండి, ఈ స్కూల్ గ్రౌండ్ ఎప్పటి నుంచి ఇది ఉంది, ఎవరు ఆక్యుపై చేశారంటారు, మీరు ఎటువంటి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని కోరుతున్నారు? వస్త్రూరు కాలనీ ప్రాథమిక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల గత 35 సంవత్సరాలుగా ఈ పాఠశాల ఈ స్కూల్ గ్రౌండ్ ఆవరణ అనేది ఉంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించి ఆక్రమిత నిర్మాణాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం కాలనీ వాసులు ఎవరు క్షమించరాని విషయం. ఇది కేవలం చిన్నపిల్లల కోసం, వాళ్ళ పాఠశాల పిల్లలు ఆడుకోవడానికి పాడుకోవడానికి చక్కగా విశాలంగా ఉండేందుకు ప్రభుత్వం వారికి కేటాయించిన స్థలం. ఈ స్థలాన్ని ఎవరో ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, ఇదైన వాళ్ళు మదం బలించి దీన్ని ఆక్రమించడం అనేది సరైన పద్ధతి కాదు. కావున పై అధికారులు, సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్ అధికారులు కావచ్చు, వారు వచ్చి ఈ యొక్క ఆక్రమిత చర్యల్ని వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ స్కూల్కి కేటాయించిన స్థలాన్ని యథావిధిగా చెందినట్లుగా చేస్తారని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, కాలనీ వాసులుగా అసలు ఇది ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, అసలు దీనిపై మున్సిపాలిటీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఫిర్యాదు చేశారా? మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశాం సార్. ఆయన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి ఆయన కొద్ది నాకు కొట్టించడం జరిగింది. కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఆపేస్తామన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు. మీరు ఏడ్ చేసుకోండి, మా పని మేము చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. సరే, మేము దాని తర్వాత జేసీబీని తీసుకొచ్చి కూడా మేము తిరగేస్తామని వాళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోయారు. మేము కూడా దాన్ని అడ్డడం కూడా జరిగింది. మా మీద కూడా వాళ్ళంతా రివర్స్ అయ్యారు. మమ్మల్ని కూడా కొట్టడానికి వాళ్ళు వచ్చేసరికి మేము కొంచెం వెనకాడవలసి వచ్చింది. దీనికి వెంటనే మేము మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసాం. మేము ఎంఆర్ఓకి మేము చెప్తాము, మీరు అనకండి అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇది నేటికి 35 సంవత్సరాల నుంచి ఉంటున్న గ్రామం ఇది. ఈ గ్రౌండ్ ఈ రోజు ఆయన వస్తాడు, రేపు ఇంకొకటి వస్తాడు. అలా ఈ గ్రౌండ్ అనేది ఉండదు. ఇక్కడ పిల్లలు చదువు కూడా ఉండదు చాలా. ఎందుకంటే ఇక్కడ అంత పెత్తందారుల అధికారం అయిపోతుంది తప్ప ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ దించేస్తున్నారు. నేటికి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ జూట్ మిల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులే ఉన్నారు. ఇక్కడంతా కార్మికులంతా ప్రతి ఒక్కరు రోజు 200-300 రూపాయలు తెచ్చుకున్న బ్రతికునే కార్మికులు వీళ్ళందరినీ భయపెట్టి పెత్తందారు తాలూకా అధికారం ఎక్కువైపోతుంది. దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి దీని వేగన చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని ఎంత దూరమైనా మేము వెళ్తాం తప్ప దీన్ని వదిలిపెట్టేది లేదు. ఈ మీడియా సాక్ష్యం మేము చెప్తున్నాం. దయచేసి గవర్నమెంట్ వారు దీని మీద తక్షణమే చర్య తీసుకొని మరీ కోరుచున్నాం. ఎన్ని సెంట్లు ఆక్యుపై చేశారు, ఎవరు చేశారు? 8 సెంట్లు యాక్షన్ ఇచ్చారు. 8 సెంట్ల వరకు వాళ్ళు దాన్ని కబ్జా చేయడం జరిగిందండి. దాన్ని మేము అడిగితే వాళ్ళు మా మీద కూడా రివర్స్ అయ్యారు. మరి వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము భయపడ్డాము. దయచేసి వెంటనే దీన్ని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి మీరు ఇన్వెస్తారని. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే రాజా మున్సిపాలిటీ పరిధి వస్త్రపు కాలనీ అయితే ఉందో ఈ కాలం సంబంధించి సుమారు 35 సంవత్సరాల పైగా అయితే ఈ ప్రభుత్వ స్కూల్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పేద ధనిక కార్మికులు ఈ ఫ్యాక్టరీలో సంబంధించి చూసుకుంటే అయితే మాత్రం ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చదివించే తల్లిదండ్రుల పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ అయితే కొంతమంది దళారులు అయితే ఆక్యుపై చేసి ఇక్కడైతే 8 సెంట్ల వరకు అయితే కబ్జా చేసి కట్టడాలను నిర్మించడం జరిగింది. ఏదైతే కాలనీ వాసులు అందరూ అయితే ఉన్నారో ఈరోజు చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి వెళ్ళడం జరిగింది, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై అయితే మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలంటే అయితే మాత్రం ఈరోజు కాలనీ వాసులు అంతా అయితే ఆందోళన చేసే పరిస్థితి. ఎవరైతే పై వెంకటరమణ వ్యక్తి అయితే ఉన్నాడో ఇదైతే 8 సెంట్ల వరకు అయితే కబ్జా చేశాడు. ఇదంతా ప్రభుత్వ స్థలం అంటే అయితే మాత్రం ఈరోజు కాలనీ వాసులు అయితే ఈరోజు ప్రభుత్వ స్కూల్ దగ్గర ఆందోళన చేస్తూ పరిస్థితి. ఏదేమైనా ఇటువంటి దీనిపై అయితే మాత్రం అధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలి. లేకపోతే అయితే మాత్రం మేము ఎంతవరకైనా వెళ్తామంటే అయితే మాత్రం ఈరోజు కాలనీ వాసులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాజా మున్సిపాలిటీ పరిధి వస్త్రపు కాలనీ నుంచి సురేష్, RTV.